రాబోతుంది దసరా. దసరా అనగానే మనకి శరన్నవరాత్రులు గుర్తుకొస్తాయి. అమ్మవారిని విశేషంగా కలవడానికి అద్భుతమైనటువంటి రోజులు ఇవి. మనం భాద్రపద మాసంలో ఉన్నాం ప్రస్తుతం. ఈ మాసంలో ఆ శివకుటుంబంలోని జ్యేష్ఠుడికి విశేషంగా మనం నవరాత్రులు చేశాం. ఆ గణేష్ నవరాత్రుల సందర్భంలోనే గణేషుని యొక్క లీలా విశేషాలను కూడా మీకు ఉపన్యాస రూపంలో అందించడం జరిగింది. ఇప్పుడు అమ్మ యొక్క లీలా విశేషాలు మనం ఈ శరన్నవరాత్రుల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా అనేకమైనటువంటి అలంకారాలతో కొలుస్తూ ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో చేస్తాం మనం. ఎంతోమంది దేవతల్ని అమ్మవార్లని మనం కొలుస్తాం. అటువంటి అమ్మవార్లలో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి కనకదుర్గ కూడా ఒకరు. దాదాపు 10-15 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాల నుంచి గనుక చూసినట్టయితే విజయవాడలోని అమ్మవారి యొక్క దేవాలయ ప్రశస్తి ఇంతింతై పెరుగుతూ వస్తుంది. ఒకానొకప్పుడు చాలా తేలికగా దర్శనం చేసుకునేవాళ్ళం, కానీ నేడు వీకెండ్స్లో శని ఆదివారాలు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదొక గొప్పగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, అవన్నీ అలా ఉంచితే మనం ఈ విజయవాడలోని కనకదుర్గ ఆలయం చాలా మహిమాన్వితమైందే కాకుండా చరిత్ర పరంగా చూసినప్పుడు ఎన్నో విశేషాలు మనకి కానవస్తాయి. చాలామందికి ఆ విశేషాలు తెలియకపోవచ్చు కూడా. మన గ్రూపులో అందరూ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే ఉంటారు. కానీ ఎన్నో లీలా విశేషాలు, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వింతలు విశేషాలు కొన్ని ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కోణంలో పరిశీలించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే ఆమె అనుగ్రహాన్ని ఈ శరన్నవరాత్రుల్లో విశేషంగా పొందవచ్చని నా భావన. ఏంటో ఒకటొకటిగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పూర్వం చీకటి కోనేరు ఉండేదట, ఇప్పుడైతే లేదు. అక్కడ అమ్మవారు బాలారూపంలో సంచరించేది అని చెప్తుండేవారు. ఒకప్పుడు ఆ చీకటి కోనేరు వద్దనే దుర్గ ఉండేది. ఈ ప్రాంతంలోనే నవదుర్గలు కూడా ఉండేవి. అందులో ఒకటి చింతామణి దుర్గాదేవి. ఆ అమ్మవారి చూడటానికే చాలా భయంకరంగా ఉండేదట. ఇప్పటికీ మనం ఘాట్ రోడ్డు నుంచి కొంచెం శ్రద్ధగా గనక గమనిస్తే మనకి ఆ అమ్మవారు లీలామాత్రంగా కనిపిస్తుంది. విష్ణువు కూడా ఉండేవాడు. ఇప్పుడున్న అమ్మవారి యొక్క ఆలయానికి వెనక ప్రక్కన ఉంది. అక్కడ శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ ఉద్భవిస్తున్నట్టుగా ఉంటుంది విగ్రహం. మరి మీరు చూశారో లేదో నాకైతే తెలియదు. పాత సినిమాల్లో కూడా దీన్ని చూపించడం జరిగింది. గజ్జల శబ్దాలు ఈనాటికి వినిపిస్తుంటూనే ఉంటాయనేది సత్యం. 1979లో కొత్తగా అయ్యప్పలు బ్లాక్ డ్రెస్సుల్లో వస్తుండేవారు ఇక్కడికి. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆలయ అర్చకుల్లో కొంతమందికి మనం కూడా ఓ డ్రెస్ కోడ్ విధిస్తే ఎలా ఉంటుంది అని అప్పటి ప్రధాన అర్చకులైనటువంటి రాచకొండ కామేశ్వర శర్మ గారికి ఆలోచన వచ్చిందట. అప్పట్లో వంశపారంపర వ్యవస్థే ఉండేది. అప్పుడు ఆయన అమ్మవారి చరిత్ర బాగా చదివారు, శోధించారు. ఆయనకి దేవీ భాగవతంలో అలాంటి ప్రస్తావన ఒకటి కనిపించింది. దాంతో కొంతమందితో ఆయన చర్చించారు. అప్పటి నుంచే భవానీ దీక్షకు స్వీకారం చుట్టడం జరిగింది. లింగంబట్ల రామకృష్ణ శర్మ గారు కంచి పరమాచార్యతో కూడా సంప్రదిస్తే బాగుంటుందని ఒక ఆలోచన రావడంతో కొంతమందితో కలిసి పరమాచార్యని కలిసి వారి యొక్క ఆలోచనని స్వామివారి ముందు పెట్టారు. ఆయన అప్పుడు అనుమతిస్తూ ఇది మంచి దీక్షే, అర్జునుడు కూడా ఈ దీక్ష చేసినట్లు చరిత్ర చెప్తుంది.
పాండవులు అజ్ఞాతవాస సమయంలో అర్జునుడిని ఈ దీక్ష చేయమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఉంది ప్రమాణం అని చెప్తూ దీనికి భవానీ అనే పేరు పెట్టుకోండి అని చెప్పడంతో 1980 ప్రాంతంలో కార్తీక పౌర్ణమి నాడు ఈ భవానీ దీక్ష ప్రారంభం చేశారు. మొదట్లో మండల దీక్షతో 11 మందితో ప్రారంభించిన ఆ దీక్ష నేటికి దాదాపు 1 కోటి మంది ఈ దీక్షను ఇప్పటికీ తీసుకున్నట్లుగా ఆలయ సమాచారం. మొదట్లో గిరి ప్రదక్షిణ చేసి భవానీ బంధం అంటే ఇరుముడు లాంటిదన్నమాట దీక్ష విరమణ చేసేవారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వారు అనేకులు ఉన్నారు. రామానాయుడు ప్రేమ్నగర్ సినిమా ప్రారంభం చేసే ముందు అమ్మవారిని దర్శించుకొని, అమ్మా ఆస్తులన్నీ అమ్మేశాను, భార్య నగలు తాకట్టు పెట్టి ఈ సినిమా తీస్తున్నాను, విజయవంతం అయ్యేటట్లు కరుణించు అంటూ ఆ బాక్స్ అక్కడ ఉంచి ప్రార్థించారంట. అది ఎంత సూపర్ హిట్ అయిందో మీకు తెలిసిందే కదా. ఇక ఆనాటి నుంచి ఆయన చనిపోయేంత వరకు అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అమ్మవారికి కవచాన్ని కూడా చేయించారు ఆయన. అలాగే కృష్ణ విజయ నిర్మల కూడా పాడి పంటల సినిమా విషయంలో అలానే అమ్మవారిని దర్శించుకొని ఆ బాక్స్ అమ్మవారి ముందు పెట్టిన తర్వాతే సినిమాని విడుదల చేయటం జరిగింది. 16వ శతాబ్దంలో పోతనామాచ్యుల వారు ఇక్కడ కూర్చొని ఓ శ్లోకం రాశారు. అదే అమ్మలగన్న అమ్మ మాయమ్మ అంటూ చాలా పెద్దమ్మ అనే దివ్యమైనటువంటి శ్లోకం ఆయన రాసిందే. ఇప్పటికీ మనం ఆ శ్లోకాన్ని అమ్మవారి గుమ్మం ముందు చూడొచ్చు కదా. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నీ అమ్మే. అందుకే జగద్గురువులు శంకరులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 7వ శతాబ్దంలో తన 20వ ఏట ఇక్కడికి వచ్చినట్లు రికార్డుల్లో దొరికిందట. అమ్మవారికి వామభాగంలో ఇప్పటికీ మనం అది దర్శించుకోవచ్చు. దీనికే సూర్యచంద్రులు సాక్షులా అన్నట్లు అమ్మవారి అంతరాలయంలో కూడా మనకి వారిద్దరూ కనిపిస్తారు. ఈ దేవాలయం శృంగేరి సాంప్రదాయంలో నడుస్తుంది. కంచి పరమాచార్య వారు కూడా ఇక్కడ కుంభాభిషేకం నిర్వహించారు. దుర్గమాసుని సంహరించిన తర్వాత కీలుడిని ఆదేశించింది. ఏమని అంటే నువ్వు అద్రిగా ఉండమని, అంటే పర్వతంగా ఉండమని. అదే కీలాద్రి అయింది. ఇంద్రుడు మొట్టమొదటిగా పూజ చేశాడు గనక ఇంద్రకీలాద్రి అయింది చివరికి. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందింది కూడా ఇక్కడే. 1973లో ఘాట్ రోడ్డు వేశారట. 1980లో దేవాలయాన్ని పెద్దది చేశారు. అమ్మవారి కంటే కూడా శివాలయం చాలా పురాతనమైంది, 3000 సంవత్సరాల క్రితంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఇంత పెద్ద శివలింగం భారతదేశం మొత్తంలో మనకి లభించదు. శివాలయాన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేసిన సమయంలో శివలింగాన్ని జరపాలనే ప్రయత్నం చేశారంట, కానీ విఫలులయ్యారంట. ఎందుకంటే దాని లోతు వాళ్ళు తెలుసుకోలేకపోవడంతో అది పాతాళం దాకా ఉన్నట్లు గ్రహించి శివాలయం యొక్క మార్పుని మానుకున్నారు. వశిష్ఠుడు ప్రతిష్ఠ చేసిన శివలింగం అది. అమ్మవారు పైన ఉంటే అయ్యవారు దుర్గామల్లేశ్వరుడు కింద ఉంటాడు. అత్యంత చిత్ర విచిత్రమైనటువంటి విషయం ఇది. మొదట్లో అమ్మవారు దుర్గగానే ఉండేది, కానీ ఆ తర్వాత అక్కడ ఓనాడు కనకవర్షం కురిసిందిట. దాంతో అమ్మవారు కనకదుర్గ అయింది. అమ్మవారి కళ ఇప్పటిదాకా అలాగే ఉండటం నిజంగా అద్భుతమైన విషయమా కాదా? అమ్మవారికి అలంకారం చేసేది శంకరమంచి ప్రసాద్ గారు. ఇప్పటికీ ఆయనకి 70 సంవత్సరాల పైన పైచిలుకే. అమ్మవారి గురించి ఆయన అనుభవాలు చెప్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పండితులు ఎవరైనా అమ్మవారి కనుబొమ్మలు కొద్దిగా బాగోలేవు, చేతులకు గాజులు సరిగా లేవు అని అంటే ఆయన అనేవారట, సరిగా కూర్చోమంటే నన్ను విసిగిస్తుంది, నేనేం చేసేది అనేవారట. ఇక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, తెనాలి వాస్తవ్యులు తెలిసిందే మీకు. అమ్మవారి దర్శనం చేసుకున్న వారిలో ఈయన కూడా ఒకరు.
ఆయన కూడా అనేవారు, అమ్మవారు చాలా శక్తివంతరాలు, షోడశి విధానంలో అమ్మవారి పూజలు శ్రద్ధగా నిర్వహిస్తూ ఉండండి అని ఆయన సూచన చేయడంతోనే ఈనాటికి కూడా శ్రీచక్ర నవారణ పూజని జరిపిస్తూ ఉంటారు. ఇక ముక్కు పుడక గురించి అద్భుతమైనటువంటి విషయము, అందరినీ ఆసక్తి కలిగించేటువంటిది. స్త్రీకి ముక్కు పుడక అంటే చాలా ఇష్టంగా ఉంటారు కదా. గంగాదేవి అమ్మవారిని తనకు ముక్కు పుడక ఇవ్వమని అడిగిందట. ఏ ఆభరణం ఇస్తాను కానీ ముక్కు పుడకను ఇవ్వను అంటుంది. కాదు, నాకు కావాల్సిందే అంది గంగ. పట్టుబడింది ఆమె. ఎవరు? కృష్ణవేణి. సరే, ఎప్పటికైనా నీ ముక్కు పుడక అందుకుంటాను అంది కృష్ణవేణి. ఇప్పటికే ఆమె అనేక సార్లు ప్రయత్నించింది, కానీ అందుకోలేకపోయింది. బ్రహ్మంగారు కూడా తన గాలజ్ఞానంలో చెప్పారు, కలియుగాంతంలో కృష్ణవేణి అమ్మవారి ముక్కు పుడక అందుకుంటుంది అని. పూర్వం ఒకప్పుడు ఆ కొండ అంటే మంగళగిరి కొండ, ఈ కొండ అంటే ఇంద్రకీలాద్రి కలిసే ఉండేవి. మధ్యలోంచి చీల్చుకొని వచ్చింది గంగ, అదే కృష్ణ. 1980 తర్వాత అనేక మార్పులు తేవడంతో దేవాలయం యొక్క ప్రశస్తి బాగా పెరిగింది, విపరీత జనాకర్షణ కలిగింది. కారణం ఏంటో తెలుసా? నైరుతిలో మెట్లు, నైరుతిలోనే ఘాట్ రోడ్ ఏర్పాటు, నైరుతిలో ఉన్నటువంటి కోనేరు మూత లాంటివి చేశారు. అమ్మవారు తూర్పు వైపు చూస్తూ ఉండడంతో బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు లాంటివి విపరీతంగా అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ మరికొన్ని వాస్తు దోషాలు కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి. అదేంటి అంటే, అమ్మవారి ఆలయానికి దక్షిణానే గంగ అంటే కృష్ణ పరవళ్ళు తొక్కడం లాంటి కొన్ని వాస్తు విరుద్ధమైనటువంటి విషయాల వల్ల మధ్య మధ్యలో అనేకమైనటువంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది విజయవాడ కేంద్రం. ఎవరో ఒకరు అక్కడ ఆలయంలో అల్లరి పాలవుతూనే ఉండటానికి ఇదే కారణం. సినీ నటి అంజలి గారు 1948లో అమ్మవారిని దర్శించుకున్నారు. బాలా రూపంలో అమ్మవారిని నేను చూశాను అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. సినీ రంగంలో అమ్మవారి పాత్రలకు ఆమె కదా పెట్టింది పేరు, ఆమె సాటి. ఇది పాత తరం వారందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ ఆమె పేరు మీద నవరాత్రుల్లో రోజు పూజ చేస్తూనే ఉంటారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు ఇంద్రకీలాద్రి గురించి చాలానే ఉన్నాయి. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. కనుక ఎప్పుడైనా ఒక గురువు గారి ఆధ్వర్యంలో ఇలా దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం, అనుభవం వేరుగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో రహస్యాలు మన యూట్యూబ్ ఛానల్లో మీకోసం పెడుతూనే ఉంటాను. వీక్షించండి, ఆదరించండి, షేర్ చేయండి, అందరి యొక్క అభిప్రాయాల్ని చెప్పండి.